నేషనల్ మీడియా, హిందీ మీడియా ఉన్నది కదా ఒకటి, అందరికీ తెలిసిన విషయమే. ఇది గోధి మీడియా అంటే ప్యాకేజీల మీడియా. అది ఒకవైపు చేరి వాళ్ళ వైపు బంత పాడుతాయి, మొత్తం అబద్ధాలి. మీరు పెట్టి చూడండి ఒక ఛానల్ను, ఏ ఛానల్ అన్నది తీసుకోండి, నేషనల్ ఛానల్ను, అది పెట్టి చూడండి, మొత్తం అబద్ధాలు. ఎంత స్ప్రెడ్ చేస్తానంటే అంత స్ప్రెడ్ చేస్తానని అబద్ధాలు. ఇప్పుడు ఒక ప్రచారం ఏంటి అంటే, ఈ రామజన్మభూమిది ఆవిష్కరణ ఉన్నది కదా, ప్రారంభం కాబోతుంది కదా, 22 రోజు ఆ ఈవెంట్ ఉన్నది. అంటే ఇప్పుడు రామమందిర నిర్మాణం కూడా, దాని ఇనాగ్రేషన్ కూడా అది ఒక ఈవెంట్ అయిపోయింది. ప్యూర్లీ 100% ఒక ఈవెంట్గా మార్చిండ్రు దాన్ని. ఆ ఈవెంట్కి ఎందుకు మార్చిండ్రు అంటే, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో గెలవడానికి. వాస్తవం ఇది, కంట్రీ వైడ్గా తెలిసిన విషయం ఇది, దేశం మొత్తం ఇదే మాట అంటాను, మనమనుడు కాదు, కంట్రీ వైడ్గా ప్రజలనే మాట ఇది. అయితే ఇప్పుడు ఈ గోధి మీడియా ఉన్నది కదా, ప్యాకేజీల మీడియా, ఈ మీడియా ఒక ప్రచారం ఏంది అంటే, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ ఆల్రెడీ గెలిచిందట, ఇక అసలు ఎలక్షన్లు కూడా అవసరం లేదు అంటది ఈ మీడియా. బీజేపీ ఆల్రెడీ ఎలక్షన్లు గెలిచిపోయింది, ఓన్లీ ఫార్మాలిటీ సేకే ఎలక్షన్లు జరగాలి, ఓటింగ్ జరగాలి అని ప్రచారం చేస్తుంది. మొత్తం మోగిచ్చి వదిలిపెడతానే అన్ని నేషనల్ ఛానళ్ళు. ఆల్రెడీ బీజేపీ గెలిచిపోయిందట. ఎందుకు గెలిచిపోయిందంటే, ఈ రామ మందిర నిర్మాణం, దీని ఇనాగ్రేషన్ ఈవెంట్ను ప్రచారం ఉదరగొడతాను కదా, దేశం మొత్తం ఉదరగొడతాను, ఛానల్ మొత్తం మోగిపోతాను 24 hours. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అది ఎవ్వరు చేసేది కాదు. సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా జరుగుతుంది ఇది. దాన్ని ఈవెంట్గా మార్చుకుంటాను, దాన్ని ఎలక్షన్లలో గెలవడానికని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటాను బీజేపీకి గత్యంతరం లేదు ఇప్పుడు. అది బీజేపీకి ఉన్న ఒక బ్రహ్మాస్త్రము, ఒక గుడ్డి నమ్మకము. ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో తెలియదు తప్ప, ఈ రాముని గుడిని ఆధారం చేసుకొని ఎలక్షన్లు గెలవాలి అన్నది, అది ఒక్కటే ఆధారం బీజేపీకి, వేరే ఏం లేదు. ఇప్పుడు రామ గుడి నిర్మాణము, దాని ఇనాగ్రేషను, హిందుత్వ, ఇక వీటిని హిందుత్వాన్ని తీసుకొచ్చి ఈ ప్రజలల్లో భక్తిభావాలను మొత్తము పీక్ లెవెల్కు తీసుకుపోయి దేశం మొత్తం 6.5 లక్షల గ్రామాలల్లో దీన్ని ప్రచారం చేస్తారట. కొన్ని 100,000 కోట్లు దీని మీద. అదే 6.5 లక్షల గ్రామాలల్లో ప్రజల కష్టాలను పట్టించుకోరాదండి, గెలిచిపోతారు కదా ఎలక్షన్. ప్రజల మౌలిక సదుపాయాలను తీర్చండి గది 6.5 లక్షల గ్రామాలల్లో. పబ్లిక్ టాక్ ఇదంతా. అయితే ఇదేంది అంటే, ఈ రాముని గుడి నిర్మాణంకు సంబంధించింది. అది ఆల్రెడీ రాముణ్ణి వాడుకొని వదిలిపెట్టింది బీజేపీ. 92 నుంచి వాడుకుంటుంది. ఈ కార్డు ఎప్పుడో క్లోజ్ అయిన కార్డు, దాన్ని పాత అస్త్రాన్ని తీసింది. అస్త్రము ఉపయోగించబడ్డది ఆల్రెడీ 92 నుంచి. రాముడు ఓట్ల గురించి అమ్ముడు పోయి ఉన్నాడు. రాముణ్ణి అట్లా ఓట్ల గురించి అమ్మేస్తాను, గత్యంతరం లేదు, వాళ్ళకి ఏం దొరుకుతలేదు. దొరకక మళ్ళీ రాముని అస్త్రాన్ని తీసేస్తాను. అది పాత పడిపోయింది, ప్రజల్లో కూడా పాత పడిపోయింది. ప్రజలే క్వశ్చన్ చేస్తాను కదా, ఈ రాముని గుడి ఇనాగ్రేషన్ ఇంత పెద్ద ఎత్తున చేసే ఈవెంట్ తోటి కడుపు నిండుతుందా అని అడుగుతాను ప్రజలు. నార్త్ సైడ్ ప్రజలే. ఇంకా సౌత్ సైడ్ హిందీ ఛానల్స్ తక్కువ చూసేవాళ్ళు, సౌత్ సైడ్ దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఈ మాటలన్నీ అనేది నార్త్ సైడే అంటాను, హిందీ పీపులే విసిగిపోయి ఉన్నారు, చూసి ఉన్నారు. ఎటు చూసినా ప్రాబ్లంలతోటి ఉన్నది దేశం. ఈ గుడిని తీసుకొచ్చి, రాముణ్ణి తీసుకొచ్చి, వాళ్ళకు కూడా, బీజేపీ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ లేదు. బీజేపీ ఈసారి ఎలక్షన్లు గెలవడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నది. వాళ్ళకి ఫైనల్ ఇదే, హిందుత్వాన్ని తీసుకురావాలి, రాముణ్ణి తీసుకురావాలి. ఇక రాముణ్ణి పెట్టి అడ్డం పెట్టుకొని ఓట్లల్లో గెలవాలి, ఎలక్షన్లు గెలవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. కానీ ఆ పరిస్థితి లేదు వాళ్ళకు. ఆ కార్డు ఎప్పుడో వాడేసిన కార్డు అది, దాన్ని గమనిస్తలేరు వాళ్ళు. సరే గమనిస్తలేరు
అని కాకుండా అది తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకు. ఎన్ని రకాల చేయన్నో అన్ని రకాలు చేస్తాను. ఈడీని సిబిఐని ఎంత ఎంత ఉపయోగించానో అంత ఉపయోగిస్తాను. అయినా కూడా పరిస్థితి మారతలేదు, ఇంకా బెడిచి కొడుతుంది. ఈడీని ఎంత ఉపయోగిస్తా అంటే అంత బెడిచి కొడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల మొత్తం ఈడీతోటి వాళ్ళ నాయకులను అందరినీ జైల్లో పెట్టిల్లా. సత్యేంద్ర జైన్ సంవత్సరం పైన జైలు నుండి పెరోల్ మీద బెయిల్ మీద బయటకు వచ్చిండు. నెక్స్ట్ మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన 7-8 మంత్స్ అవుతుంది, బెయిలే దొరకలేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లైన్లో ఉన్నాడు, బహుశా అరెస్ట్ కావచ్చు. ఈడీ నోటీసుల మీద నోటీసులు పంపుతా అంటే అటెండ్ అయితే లేడు దానికి. అంటే వీళ్ళు కూడా తెగిచ్చేసింది, ఇక ఏం జరుగుతుందో చూద్దాము అని అరెస్టే చేసుకోమంటాను. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ ఎంక్వైరీకి లెక్క చేస్తలేడు, అటెండ్ అయితే లేడు. నాకు ఈడీ ఎంక్వైరీ నోటీసులు పంపుడే అది చట్టవిరుద్ధం అంటాడు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే దాంట్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఎంతైతే ఈడీని సిబిఐలతోటి గెలుద్దామని అనుకుంటా అది కూడా వాళ్ళకు తప్పుతలేదు, ఆల్టర్నేట్ లేదు వాళ్ళకు. ఈడీ సిబిఐ రాముడు ఇవి తప్ప ఆల్టర్నేట్ వాళ్ళకు కనబడతలేవు. అవి బెడిచి కొడుతున్నాయి, తిరగబడుతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఇంతగానం చేస్తాను కదా, అసెంబ్లీ ఎలక్షన్లలో ఆల్రెడీ వచ్చే ఎలక్షన్లలో స్వీప్ అవుట్ చేసేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మున్సిపల్ ఎలక్షన్లలో ఆల్రెడీ గెలిచింది. నెక్స్ట్ పార్లమెంట్ మాత్రం 7 సీట్లకు 7 సీట్లు బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లను అరెస్ట్ చేసింది కదా, దాని ఎఫెక్ట్ తోటి ఈసారి బీజేపీ ఢిల్లీలో 7 సీట్లకు 7 సీట్లు గెలవది చూడండి. ఎంతైతే డెస్పరేషన్ తోటి ఈడీని సిబిఐని ప్రయోగిస్తానో అంత బెడిచి కొడుతుంది, తిరగబడుతుంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయనే తెగిచ్చేసిండు మొత్తానికి. 7 సార్లు నోటీసులు పంపితే అటెండ్ అయితే లేడు ఎంక్వైరీకి. వచ్చి నా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అంటాడు. నా ఇంటికి రాండి, సిబిఐ కానీ ఈడీ కానీ వచ్చి ఎంక్వైరీ చేయండి, నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, ఇంటి నుంచి అరెస్ట్ చేసుకొని పోన్లీ అంటాడు. ఇంటి నుంచి అరెస్ట్ చేసుకొని పోతే మొత్తం సింపతి వేవ్ ఇంకా వచ్చేస్తుంది. అరెస్ట్ చేసి జైలుకి పంపుతా అంటే సింపతి వస్తుంది. ఒకవేళ కనుక ఈ గోధీ మీడియాని అన్నట్టుగా అసలు ఎలక్షన్లో డిసైడ్ అయిపోయినాయి, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, ఎలక్షన్లలో గెలవబోతుంది, ఎలక్షన్ల నేటి నామకే వాస్తేనే ఓటింగ్ అంతే, ఆల్రెడీ బీజేపీ గెలిచిపోయింది ఈ రామ మందిర ప్రారంభోత్సవం ఈవెంట్ తోటి అని ప్రచారం చేస్తుంది కదా. మరి నరేంద్ర మోదీ గారు సౌత్ ఇండియా మొత్తం తిరుగుతాను, ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరుగుతాను. కేరళలో ఒక సినిమా యాక్టర్ మ్యారేజ్కి అటెండ్ అయ్యింది కేరళలో. తమిళనాడు తిరుగుతాడు, లక్షద్వీప్కు పోయిండు. సౌత్ ఇండియా టూర్ చేస్తాడు, సౌత్ ఇండియాలో చేస్తాడు. ఎందుకు అంటే నార్త్ సైడ్ వచ్చే నష్టము, సీట్ల నష్టం ఉంటుంది కదా, ఓడిపోయే సీట్లు ఎక్కువైపోయినాయి నార్త్ సైడ్. ఆ నష్టాన్ని సౌత్ సైడ్ పూడ్చుకోవాలి అనుకుంటాను. సౌత్ సైడ్ పూడ్చుకున్నాడు అసంభవం బీజేపీకి, చాలా కష్టమైన పని. 29 సీట్లు వచ్చినాయి పోయినసారి సౌత్ ఇండియాలో. అందులో 25 సీట్లు కర్ణాటకలో వచ్చినాయి, 4 సీట్లు తెలంగాణలో వచ్చినాయి. ఈసారి తెలంగాణలో ఆ 4 సీట్లను కాపాడుకోగలుగుతారా, గెలవగలుగుతారా? మళ్ళీ బీజేపీ 2 గెలిస్తే కష్టం. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే రూలింగ్, మంచి స్వింగ్ మీద ఉన్నది. 25 సీట్లు అక్కడనే వచ్చినాయి, 25 ప్లస్ తెలంగాణ 4, 29 సీట్లు. కర్ణాటకలో ఎంత వచ్చినా 10 లోపే, 10 దాటది. అంటే అక్కడ ఒక నష్టం జరుగుతుందా? తెలంగాణలో నష్టం జరుగుతుందా? సపోజ్ 25లో 15 సీట్లు ఓడిపోయింది అనుకో, కర్ణాటకలో 10 బీజేపీ గెలిచింది అనుకో, అవి 15. తెలంగాణలో ఒక 2 సీట్లు ఓడిపోయింది అనుకోండి, 17 సీట్లు ఇక్కడనే లాస్ అవుతాను. ఇక సౌత్ ఇండియా ఎంత టూర్ చేసినా ఎక్కడ కవర్ అయితే? తమిళనాడులో ప్లేస్ ఉన్నదా బీజేపీకి? కేరళలో 0నా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేనే లేదు. ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన సపోర్టు, సొంతంగా గెలవడం అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లేదు ఛాన్స్. ఒరిస్సా తీసుకుంటే ఒరిస్సాలో బిజు పట్నాయక్ పోయినసారి 8 సీట్లలో గెలిచింది బీజేపీ.
ఈసారి 8 సీట్లలో గెలిచే పరిస్థితి లేదు. నార్త్ సైడ్ నష్టం జరుగుతుంది బీజేపీకి రాబోయే ఎలక్షన్లలో. మొత్తం 303 సీట్లలో గెలిచింది. అది పుల్వామా ఇన్సిడెంట్ జరిగి జాతీయవాదం ఒక్కసారి పెళ్ళు బుక్కితే ఆ సీట్లు వచ్చినాయి. పీక్ స్టేజ్ అన్నట్టు. దేశం మొత్తం ఒకటై మన సైన్యం మీద దాడులు జరిగినాయి అన్నదానికి అప్పుడు ఓటేసిండ్లు. ఆ 303 సీట్లకు పుల్వామా రీజన్. ఈసారి ఆ 303 ఎట్లొస్తాయి? పీక్ స్టేజ్ పోయినసారి రాజస్థాన్లో 26 సీట్లకు 25 సీట్లు గెలిచింది. మ్యాక్సిమం సీట్లు గెలిచినాక, మొత్తం సీట్లు ఉన్న సీట్లను గెలిచినాక ఇక తగ్గుడే కదా. 10 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఉన్నాక ఎక్కడి నుంచి వస్తాయి సీట్లు? ఆ నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోదలుచుకుంటాను. సౌత్ ఇండియాలో మొత్తము బీజేపీకి పోయినసారి వచ్చిన 303 సీట్లల్లో 160 సీట్లు ఈసారి డేంజర్ జోన్లు ఉన్నాయి. 160 సీట్లు తెలంగాణలో తీసుకోండి, కర్ణాటకలో, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈవెన్ గుజరాత్లో కూడా పోయినసారి 26కు 26 సీట్లు గెలిచింది. మొత్తం స్వీప్ అవుట్ బీజేపీ. అక్కడ కూడా 4-5 సీట్లు ఓడిపోయేటట్టున్నది బీజేపీ. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఉత్తరప్రదేశ్ మీద ఈ ఇండియా గఠబంధన్ కూటమి చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాకపోతే ఒక్క మాయావతి కలిసి రాలి ఇప్పటి వరకు. పోయిన తన బర్త్డే రోజు, మొన్న 15th రోజు, నేను ఏ కూటమిలో కూడా జాయిన్ కాను అని మాయావతి డిక్లేర్ చేసింది. ఇటు బీజేపీలో జాయిన్ కాను, ఇటు ప్రతిపక్షాల ఐక్య కూటమిలో కూడా నేను జాయిన్ కాను అని డిక్లేర్ చేసింది. అయితే ఏంది, ఇది కూడా ఒక ఎత్తుగడ మాయావతిది. ఇది ఒక స్ట్రాటజీ. టైం మీద ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాక అప్పుడు అపోజిషన్ పార్టీకి జాయిన్ అవుతుంది. మళ్ళీ మాయావతి కనుక జాయిన్ అయితే ఇండియా అలయన్స్లో యూపీలో 65 సీట్లు గెలిచింది పోయినసారి బీజేపీ. అందులో ఒక 25 సీట్లు ఓడిపోతుంది. 40కి కిందికి దిగుతుంది బీజేపీ. కాకపోతే మాయావతి బార్గెనింగ్ బాగా చేస్తుంది. ఈ బార్గెనింగ్ బాగా చేసేటానికని ఆమెతోటి అవసరం ఉన్నది ఇండియా అలయన్స్కు. కాబట్టి బార్గెన్ విపరీతంగా చేస్తుంది మాయావతి. ఇది ఉత్తరప్రదేశ్ పరిస్థితి. ఇక ఈ గోధీ మీడియా ప్రచారం చేసినట్టు ఎలక్షన్లు ఎట్లా గెలిచిపోతుంది, మొత్తం స్వీప్ అవుట్ ఎట్లయితుంది. ఆల్రెడీ ఎలక్షన్లు గెలిచేసినాయట బీజేపీ. ఎలక్షన్లు అనేటి నామకే వార్సే, పేరుకు జరగవలసిందే తప్ప ఎప్పుడో గెలిచిపోయింది బీజేపీ అని చెప్తాను నేషనల్ మీడియా మొత్తం. మహారాష్ట్రలో తీసుకుంటే ఉత్తరప్రదేశ్ తర్వాత హయ్యెస్ట్ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం. 48 సీట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. 41 గెలిచింది శివసేన బీజేపీ అలయన్స్ పోయినసారి. 41. ఈసారి శివసేన బీజేపీ మధ్యలో బద్ధశత్రుత్వం అయిపోయింది. శివసేనను మొత్తం చీల్చేసిండు. ఈసారి బీజేపీ వాషౌట్ అక్కడ. సరే, సగం సీట్లు 41ల శివసేనకు, సగం సీట్లు బీజేపీకి అన్నా కూడా 5-6 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అక్కడ నష్టాన్ని ఇక్కడ పూడ్చుకుంటారు. బీహార్ నితీష్ కుమార్ తోటి ఉండే బీహార్లో 40 సీట్లు అక్కడ ఎంపీ స్థానాలు 40 బీహార్లో. 39 గెలిచింది నితీష్ కుమార్ బీజేపీ అలయన్స్ తోటి. ఈసారి ఇద్దరి మధ్యలో బద్ధశత్రుత్వం. మొత్తం ఇండియా అలయన్స్ కూటమికి మొత్తం నితీష్ కుమారే లీడ్ చేస్తాడు. ఆడ బీజేపీ వాషౌట్ ఈసారి. అవి ఎక్కడ పూడ్చుకుంటారు? వెస్ట్ బెంగాల్ 18 సీట్లు వచ్చినాయి, పీక్ లెవెల్. ఇక అది 18 సీట్లు అప్పుడే మ్యాక్సిమం. ఇక బీజేపీకి ఎన్నడూ మళ్ళీ 18 సీట్లు వచ్చాడు ఇంపాసిబుల్. ఈసారి వచ్చాడు ఇంపాసిబుల్. 18 సీట్లు రావు. అక్కడ 5-6 సీట్లు, ఆడ ఒక 10 సీట్ల పైన నష్టపోతుంది బీజేపీ. అవి ఎక్కడి నుంచి పూడ్చుకుంటారు? కర్ణాటక లాస్ట్లోనే ఉన్నది. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. మెయిన్ వచ్చి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. ఇగో ఇక్కడ వాషౌట్ అయిపోతుంది. మెయిన్ దెబ్బ
ఇది తగులుతుంది. 160 సీట్లు డేంజర్ జోన్లోనే ఉన్నాయి. అంటే నేషనల్ మీడియా ప్రచారం చూడండి, ప్యాకేజీలు మొత్తం ఎట్లా చెప్పామంటే అట్లా చెప్తారు. డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ ఊడేస్తారట గజ్జలు కట్టుకొని. నేషనల్ మీడియా పరిస్థితి అది. ఆ పరిస్థితికి దిగజారిపోయింది నేషనల్ మీడియా. ఇక ఈ నష్టాన్ని సౌత్ నుంచి పూడ్చుకోవాలి. సౌత్ నుంచి ఎక్కడ పూడుతుంది? 10 ఏళ్ళ వ్యతిరేకత. అందరు క్వశ్చన్ చేస్తాను. సరే, రాముడు దేవుడు ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు మొక్కుకునేటోళ్ళు. బీజేపీ చెప్తే మొక్కుకుంటారా? బీజేపీ చెప్తే భక్తి వస్తుందా? బీజేపీ లేకపోతే రాముడెవరో ప్రజలకు తెలియదా? ఇది ప్రజలు వేసే క్వశ్చన్లు. విలేకరులు పోయి అడుగుతాను. నార్త్ సైడే, సౌత్ కాదు, నార్త్ సైడ్ రాష్ట్రాలల్లో మైక్ పెట్టి అడిగితే దుమ్ము దులిపి వదిలిపెడతాను. ఇదంతా గవర్నమెంట్ ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకునేటానికి, మభ్యపెట్టి ఎలక్షన్లు గెలవడానికి ఇదంతా జరిగేది. ఈ రామ మందిరం ఈవెంట్ను తీసుకొచ్చి గెలవాలి అన్నది బీజేపీ నాయకుల ఉద్దేశం. నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, కుంభకోణాలు, స్కాములు, అదానీ స్కాములు, మొత్తం మత కల్లోలాలు. మణిపూర్ల నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, నీరాజనం పడుతాను పబ్లిక్. వేలాది మంది పబ్లిక్ అటెండ్ అవుతాను. అస్సాంలో మాత్రం బీజేపీ గవర్నమెంటే ఉన్నది. కాకపోతే ఏంటంటే అస్సాం పరిస్థితి కూడా మారిపోయే పరిస్థితి ఉన్నది. రీసెంట్గా 5 రాష్ట్రాల ఎలక్షన్లలో మిజోరం ఎన్నిక జరిగింది. ఎంఎన్ఎఫ్ రూలింగ్ పార్టీ. అక్కడ ఎంఎన్ఎఫ్ తోటి బీజేపీకి అలయన్స్. బీజేపీ అక్కడ సాధించిన సీట్లు ఏం లేవు, ఒకటేమో గెలిచింది. అలయన్స్లో ఉన్నది ఎంఎన్ఎఫ్ తోటి. మణిపూర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ మణిపూర్ ఇన్సిడెంటు ఈస్టర్న్ రాష్ట్రాల మీద మొత్తం పడుతుంది. ఈ మణిపూర్ ఇన్సిడెంట్ తోటి మిజోరంలో బీజేపీ గవర్నమెంట్, ఎంఎన్ఎఫ్ ఉన్నది కదా, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్, అక్కడ వాషౌట్ అయిపోయింది ఎంఎన్ఎఫ్. రీసెంట్గా పెట్టిన నిరుద్యోగులు కలిసి పెట్టిన పార్టీ థంపింగ్ మెజారిటీ తోటి ఫామ్ చేసింది గవర్నమెంట్, మణిపూర్ ఎఫెక్ట్ తోటి. ముందు అన్నాడు కూడా మిజోరం చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ల క్యాంపెయిన్లో అన్నాడు, నా స్టేజ్ మీద కనుక బీజేపీ నాయకులు నిలబడితే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతా అన్నాడు. ఎందుకంటే బీజేపీ నాయకులు నిలబడితే ఈయన వాషౌట్ అవుతాడని తెలుసు. అంటే అంత వ్యతిరేకత ఉన్నది ఈస్టర్న్ రాష్ట్రాలలో మొత్తంలో. ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే బీజేపీ నాయకులను స్టేజ్ పైకి ఎక్కియకుండా వాషౌట్ అయిపోయింది. ఎంఎన్ఎఫ్ ఓడిపోయింది. అస్సాంలో బీజేపీ గవర్నమెంటు. మణిపూర్ ఎఫెక్ట్ అస్సాం మీద కూడా ఉంటుంది. అస్సాం స్వీప్ అవుట్ బీజేపీ. అక్కడ కూడా సీట్లు తగ్గిపోతాయి ఈసారి. ఆ పరిస్థితి ఉన్నది. అస్సాంలో కూడా విపరీతమైన పబ్లిక్ వస్తాను రాహుల్ గాంధీ న్యాయ్ జోడో యాత్రకు. ఈసారి ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే 11 రోజులు క్యాంపెయిన్ ఉంటుంది ఈ యాత్ర రాహుల్ గాంధీది. 11 days ఒక ఉత్తరప్రదేశ్కే కేటాయించింది. సరే, రాహుల్ గాంధీ యాత్ర ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఎంత ఉండదు అది తర్వాత విషయం. కానీ బీజేపీకి నష్టం జరుగుతుంది కదా. 10 ఏళ్ళల్లో వ్యతిరేకత వచ్చి ఉన్నది కదా, యాంటీ ఇన్కంబెన్సీ. ఇక సౌత్ ఇండియాలో అంటే ఉన్న 29 సీట్లు ఊడ్చుకపోతాయి. కర్ణాటకలో 25 సీట్లు వచ్చినాయి. ఈసారి రావు 25 సీట్లు. 10 గెలుచుడు కష్టమే. 10 కూడా రావు, చాలా కష్టం. తెలంగాణలో ఉన్న 4 సీట్లు 2 గెలిస్తే గ్రేట్.